అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఏప్రిల్ 2 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. అఘోరా తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణము 100% చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. మన గురువు గారి వచ్చి శివరామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం అయితే మన గురుగారు చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి రోజు దినఫలిత ప్రకారము మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలోకి అయితే రేపటి రోజు రాబోతున్నారని చెప్పుకోవాలండి. ఆ వ్యక్తి ద్వారా మీకు జరిగే తెలిసి నిజంగా ఆశ్చర్యపోతారు. అలాగే మీరు ఏ వ్యక్తి అయితే దూరం అయ్యారని చెప్పి అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి మీ గురించి పూర్తిగా అయితే మర్చిపోలేకపోతున్నారు. మీరు పట్టించుకున్నటువంటి ఒక సంఘటన రేపటి రోజున మీ ముందు నిజంగా మారి మీ ముందుకు రావచ్చు. కానీ ఇది సాధారణమైనటువంటి ఒక విషయం అనేది కానే కాదండి. ఇక రేపటి రోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా బయటపడుతుంది. అయితే ఆ విషయము మీ యొక్క ఆలోచనను తప్పకుండా కదిలించేలా చేస్తుంది. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే, ఎవరు ఆలోచిస్తున్నారు, ఆ విషయం ఏమిటి, అలాగే అసలు రేపటి రోజున మీ జీవితంలో మీకు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏమిటి, ఏదైనా లాభం ఉందా, ఈ విషయం గురించి కూడా, అలాగే దానివల్ల ఏదైనా నష్టం కలుగుతుందనేటువంటి విషయాన్ని కూడా క్లారిటీగా అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే రేపటి రోజున మీరు చేసుకోవాల్సిన విధి విధానాలు కూడా పూర్తిగా తెలుసుకోండి. ముఖ్యంగా మీరు చాలా లోతైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. బయటకు కనిపించినటువంటి భావాలను లోపల దాచుకునేటువంటి స్వతంత్రమైనటువంటి జీవులను చెప్పుకోవాలి. అంటే మీకు మీరుగా స్వతంత్రంగా జీవించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందుకే చాలామంది మీ గురించి బయటకు చెప్పకపోయినా లోపల ఎక్కువగా మీ గురించి ఆలోచన చేస్తూ ఉంటారన్నమాట. కానీ మీరు మీ యొక్క భావాల్ని బయట పెట్టరు. ఎక్కడా కూడా చాలా గోప్యంగా ఉంటారు. ఎవరు ఏమనుకున్నా కానీ పట్టించుకున్నట్లుగా మీరు కనిపిస్తుంటారు. అయితే రేపటి రోజున కొన్ని దాచినటువంటి కొన్ని విషయాలు కావచ్చు, మీ యొక్క మనసులో ఉన్నటువంటి భావాలు కావచ్చు, ఊహించని విధంగా మీరు అర్థం కానటువంటి విషయం అయితే రేపటి అయితే బయటపడబోతుందండి. ఆ విషయం నిజంగా మీరు అంటే ఇన్నాళ్ళ నుంచి మీరైనా దాచుకున్నట్లుగా కూడా అనిపిస్తుంది అనమాట. మీకు తెలియని విధంగా ఏదో ఒక సమయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా బయటపడేటువంటి అవకాశం కూడా ఉంది. మీరే ఊహించినటువంటి విధంగా సిచ్యువేషన్ రేపటి మీకు ఎదురవుతుంది. అయితే ఈ రాశి వారు ఎక్కువగా ఊహించినటువంటి వ్యక్తులండి ముందే ఏం జరుగుతున్నటువంటి విషయం గురించి అంటే ఆలోచిస్తారనమాట. గత కొంతకాలంగా ఒక వ్యక్తులు అంటే మీరు ఎవరైనా కావచ్చండి, ఒక వ్యక్తి మీతో దారుణంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక విషయం గురించి మీ ముందు అంతే ఫలానా విషయం గురించి మీ ముందు వ్యక్తపరుస్తున్నారు అనమాట. అయితే మీ మనసులో మీరు చాలా అంటే చాలా ఒక సందేహంలో దిగిపోతారు. కొంతమందికి కొంచెం పాత స్నేహం అయి ఉండొచ్చు. అలాగే ఒక ప్రేమ విషయం లేదంటే ఏనటువంటి ఒక విషయం ముఖ్యమైనటువంటి విషయం కావచ్చు, ఒక చెప్పినటువంటి ముఖ్యమైన విషయం కూడా కావచ్చండి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కొంతమంది వ్యక్తులు మీ దగ్గర గోప్యంగా ఉన్నటువంటి విషయాలు రేపటి రోజున మీకు వాటంతటా అవే బయటపడేటువంటి సమయం ఆసన్నమైందని గ్రహస్థితి అనేది చాలా క్లియర్గా తెలియజేస్తుంది. మరి ఆ గ్రహస్థితి కారణంగా జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ప్రధానంగా ఇప్పుడు మనం గమనిస్తే కనుక రేపటి రోజున బయటపడేటువంటి కొత్త ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక, మౌనంగా ఆలోచిస్తున్నటువంటి ఒక వ్యక్తి మీ గురించి అలాగే బయటకు మీతో మాట్లాడడం లేదు, కానీ లోపల మాత్రం మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారితో ఎలా స్పందిస్తారో, అలాగే మీరు ఏమనుకుంటున్నారో తెలియక చాలా అంటే చాలా ప్రత్యేకంగా మీరు ఏమైనా కానీ అంటే తప్పుగా వారి గురించి అనుకుంటారేమనేటువంటి ఒక సందిగ్ధంలో వారు ఆగిపోయారని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజు మారినటువంటి గ్రహస్థితి కారణంగా ముఖ్యంగా తెలియవచ్చినటువంటి అంశం ఏమిటంటే కనుక, రేపటి రోజున ఆమె కానీ అతను కానీ వారి యొక్క భావాలను మీ ముందు బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే వారి మనసులో మీ గురించి ఆలోచించేటువంటి విషయాలన్నీ కూడా బయటపడతారన్నమాట. మరికొందరికైతే పాత సంబంధం అనేది తిరిగి మరలా వారి జీవితంలోకి ఒక ముఖ్యమైనటువంటి పాత్రగా మీ జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవాలి. అయితే స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కావచ్చండి, వారు మరలా మీ యొక్క జీవితం రావడానికి రేపటి రోజు తప్పకుండా ప్రయత్నం అయితే ముమ్మరంగా చేస్తారు. అయితే మరొక అంశం ఏంటంటే కనుక, ఒక దాచిపెట్టినటువంటి చాలా పచ్చి నిజం అనేది రేపటి రోజు బయటపడడం అనేది మీకు తెలియకుండా జరగడం ఏదైనా ఒక సంఘటన కావచ్చు, ఎవరో దాచిపెట్టి ఉండొచ్చు. అది ముఖ్యంగా ఒక మాట కావచ్చు, లేదంటే ఏదైనా
ఒక మీ గురించి కానీ లేదంటే వారి గురించి అయినా కానీ తెలుసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయం కావచ్చు. మరి అలాగే ఒక నిజం అనేది రేపటి మీ ముందుకైతే బయటపడబోతుంది. మరి రేపటి మీరు అనుకున్నటువంటి సమయంలో సడన్గా ఆ విషయం అనేది మీ చెవిన పడుతుంది. అలాగే మరొక అంశం ప్రకారం చూసినట్లయితే కనుక ఒక వ్యక్తి పాత్ర, ఒక వ్యక్తి మీ గురించి మరొకరితో ఏదైనా కానీ ఒక విషయం గురించి మాట్లాడనమాట. అంటే మీ జీవితంలో ఒక మార్పు అనేది రేపటి కారణం అవబోతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఒక నిజం అనేది బయటపడిన తర్వాత మీరు ఒక కీలకమైన ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని కూడా రేపటి తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువగా క్లియర్గా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటే కనుక ఈ పరిస్థితి కారణం అంటే గతంలో మీరు ఏర్పరచుకునేటువంటి ఒక సంబంధం, అలాగే మీరు చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి భావన, ఒక వ్యక్తి మీపై అలాగే ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉండము, మరి ముఖ్యంగా మీరు ఎవరో అంటే ఎవరికో ఇంకా ముఖ్యమైన ఒక నిజం అనేది తెలియపరచకపోవడం, ఇటువంటివన్నీ కూడా వారి మనసులో ఒక ముద్ర వేసుకుని ఉండటము చాలా ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మీకు అర్థం కావట్లేదండి, ఇది మీకు ఎలా తెలుసు అంటే రేపటి రోజున గ్రహస్థితి ప్రత్యేకంగా చెబుతుంది ఏంటంటే చంద్రుడి వలన భావోద్వేగాలు బయటపడబోతున్నాయి, రాహు వలన దాచిపెట్టిన విషయాలు బయటపడతాయి. ఈ యొక్క రెండు కలిపి మీరు కొన్ని నిజాలను అయితే మీ చుట్టూ కూడా జరుగుతున్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందుకు వెలుగులోకి రాబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఇలా జరగడం వల్ల ఏంటంటే మీ జీవితంలో కొన్ని లాభ నష్టాలు అనేవి కూడా రాబోతున్నాయి. అవి ఏంటంటే ఒక నిజం అనేది బయటపడడం అనేది ఇది తెలుసుకోవడం అంటే ఒక సంబంధంలో ముఖ్యమైనటువంటి ఒక స్పష్టత అనేది మీ జీవితంలో కలగటం అనమాట. అంటే ఒక వ్యక్తి గురించి, వారి యొక్క సంబంధం గురించి, వారితో మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రేమ దాగాల గురించి ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక నిజం తెలుసుకోవడము, ఒక స్పష్టకు మీరు రావటము, ఒక కొత్త అవకాశం రేపటి మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం జరుగుతుంది. అయితే మరి దీనివల్ల జరిగేటువంటి కొన్ని నష్టాలు కూడా ఏమిటంటే కనుక భావోద్వేగంగా కొన్ని విషయాల్లో కలకలం, అంటే ఒక నిజం వల్ల మీకు ఒక షాక్ అవటము, గుండె పైనటువంటి ఒక వార్తగా అది మిగలటం, ఒక నిర్ణయాన్ని దాని గురించి తెలుసుకునేటువంటి పరిస్థితి రావడం కూడా జరుగుతుంది. మరి దీనివల్ల మీ జీవితంలో ఏంటంటే ఊహించని విధంగా రేపటి లాభాలు అనేవి అలాగే నష్టాలు అనేవి చాలా సమానంగా కనిపిస్తున్నాయి. అయితే మరికొన్ని లాభాలు అయితే మీరు తప్పకుండా ఆహ్వానించబోతున్నారు. మరికొన్ని సంబంధాల్లో స్పష్టత రావడం అనేది కూడా, అలాగే మానసికంగా కూడా మీకు ఉన్నటువంటి ఒత్తిడి తొలిగిపోయి మనోధైర్యం కలిగేటువంటి విషయం కావచ్చు. ప్రత్యేకంగా మీకు కొన్ని ఇబ్బందులు కూడా తగ్గిపోయేలాగా రేపటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోద్బలం కూడా మీకు బలంగా కనిపిస్తుంది. అయితే రేపటి ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా, అలాగే ఒక చిన్న పూజా పరిహారం కూడా పాటించాలి. మరి అవి పాటిస్తేనే కొన్ని సమస్యల నుండి మీరే తప్పకుండా బయటపడతారు. మరి రేపటి ఎనిమిటువంటి విషయం మరి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మీరు చేసుకోండి దేవతరాధన చిన్నపాటి పరిహారం గురించి కూడా తెలుసుకున్నాము. మీరు ఏ విషయం గురించి కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అలాగే రేపటి మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి పసుపు అండి. అలాగే రేపటి మీరు ఈ పసుపు రంగు బట్టలు ధరించి మీరు ఉత్తర దిక్కు ప్రయాణం చేసినట్లయితే ఎంతో విశేషమైనటువంటి మంచి అద్భుతమైన ప్రయాణం అనమాట. అలాగే చాలా శుభసూచకంగా కనిపిస్తుంది. సంఖ్యలు వచ్చేసి 12, 16, 18 అండి. అయితే మీరు ఏ నిర్ణయాలు తీసుకోవడం కానీ పెద్దలు సంప్రదించి వారి యొక్క ఆశీస్సులను తీసుకొని తర్వాత వారి యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల చాలా ఉత్తమం. మరి రేపటిలో ఉదయం మీరు చాలా నిశ్శబ్దంగా పూజా గదిలో ధ్యానం చేసుకోండి. ఒకరికి సహాయం అనేది తప్పకుండా చేయాలని చెప్పి మనసులో అనుకోండి. అలాగే రేపటిన పసుపు రంగు మితంగా వాడండి. ఇవి మీ యొక్క మనశ్శాంతిని అలాగే ఒత్తిడి నుండి మీరు దూరించడానికి ఉపయోగపడతాయి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపటి రోజు మనకి ఆర్థికంగా బాగా స్థిరంగా ఉందండి. రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు అయితే కానే కాదు. ఇది ఒక నిజాన్ని మీరు తీసుకునేటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఇది మీ మనసును మరింత ఎక్కువగా కదిలించేటువంటి రోజు. అలాగే మీరు చాలా రోజులుగా అంటే తెలుసుకోవాలన్నటువంటి ఒక విషయం పట్ల ఒక అవగాహన అనేది కూడా కలుగుతుంది. మీ ఆలోచనలు, మీ యొక్క ప్రవర్తన పూర్తిగా మారిపోతాయి. గుర్తుంచుకోండి, ప్రతి నిజం వెనుక తప్పకుండా ఒక కథ అనేది దాగి ఉంటుందండి. మరి ఆ కథ మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది కూడా దైవ నిర్ణయం. మీరు ఆ నిజాన్ని ఎలా అర్థం చేసుకుంటారో అదే మీ యొక్క భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. మరి ఆ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా రేపటి నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు అనేది మీకు ముమ్మరంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే చిన్ననాటి స్నేహితులు కూడా రేపటి రోజున కలుసుకొని చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా రేపటి రోజున చాలా ఆప్యాయన రాగాలతోటి వారితో చాలా అద్భుతంగా టైం అనేది స్పెండ్ చేస్తారని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజు మీరు బయటకు వెళ్ళేటువంటి ప్రతి పనిలో కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా రేపటి రోజు మీరు తప్పకుండా ఆస్వాదించడానికి ఖచ్చితంగా కూడా మీరు దత్తాశ్రేయం యొక్క ఆరాధన మీకన్నా కూడా మేలు చేస్తుందండి. ఆరాధన తప్పకుండా మీరు రేపటి గరిక మాత్రం ఉపయోగించండి. అందాక కూడా మీకు అంటే నానబెట్టిన శనగల్లో మాలగా గుచ్చి గరిక సమర్పించి వినాయకుడికి మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసినట్లయితే కూడా మీకు అందాక కూడా అనుకూలంగానే ఉంటుందండి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి అన్ని రకాల కూడా లాభదాయకమైన రోజు కూడా చెప్పుకోవాలి. ఇక అదే రాశి వారికి రేపటి రోజున మీలో విశ్వాసం పెరుగుతుంది కూడా, అభివృద్ధి తథ్యమండి. ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాల నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయి.
మీలో కొంతమంది ఆభరణాలు కానీ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉందండి. రేపటి రోజు మీరు బయటకు డేట్కి వెళ్ళేటటువంటి వివాదాలకు దాటి సమస్య చర్చకు రానియకండి. ఇక ఈ రాశి చెందిన వారు కళలు ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం అయితే మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉందండి. రేపటి రోజు ఇతరులు మీ గురించి ఏమనుకున్నారో పట్టించుకోరు. ఇతరులను కలవడానికి మీరైతే ఇష్టపడరు, ఒంటరిగా ఉండడానికి మాత్రం ఇష్టపడతారు. రేపటి రోజున మీ యొక్క జీవిత బాధ్యతల ప్రభావంలో పడి మీతో గొడవ పడబోతున్నారు. కానీ మీ ప్రేమ సహానుభూతి వల్ల చివరికి రేపటి ప్రశాంతంగానే గడిచిపోతుందండి. మరి తెలుస్తే అక్కడ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.